hello, good morning and welcome to Hats and Coat presents Family Number One. Co-presented by Triplex Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Return Away to Stardom. Comfort partner Ramesh Lungi's Vari Royal Touch Collection. Co-powered by Vijayalakshmi Deer Minipagullu. Denver Deodorant, the real scent of success. Haldiram's Restaurant. And special partner Priya Gold Refined Sunflower Oil. And Pulkit TMT Bar. Excuse me. Yes. How is my specs? లవ్లీ కానీ సెట్ అవ్వలే. అదే ఆరిఫ్ బైక్ అయితే అసలు చమ్మక్ షారుఖ్ ఖాన్ లా ఉంటుండే. ఆరిఫ్ కి ఏదైనా బాగుంటది నాకు తెలుసు. ఆరిఫ్ గారికి లలిత గారు బాగుంటారు, అది నాకు తెలుసు. హలో, ఈ రోజు మీ ఆరిఫ్ గారు రోహిణి గారి పండగ కాదు, ఈ రోజు మన ఫ్యామిలీల పండగ. టుడే ఇస్ దీపావళి. విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ దీపావళి. చిన్నప్పటి నుంచి దివాళీ స్పెషల్ దీపావళి ఏంటి నీకు? నాకు స్కూల్లో హాస్టల్లో చేసుకునేది. చిన్నప్పుడే హాస్టల్లో పడేసిర్రా? చిన్నప్పుడు ఏంటి బీటెక్ దాకా హాస్టల్ లేదు. అందుకే ఇట్లా తయారైనావు. ఎట్లా తయారు? స్మార్ట్ గా, క్యూట్ గా. థ్యాంక్ యూ నాటీ బ్రదర్. ఎప్పుడన్నా ఆ క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ తో కాల్చుకోవడమో లేకపోతే అట్లా ఏమైనా జరిగినాయా? అంత ఎక్కువ కాల్చు నేను. ఓన్లీ చిన్న అగ్గిపుల్లలు, పాంబిల్లలు కాలుస్తా. పాంబిల్లలా? మా దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ అండి, దీపావళి అంటే వీళ్ళు ఖచ్చితంగా రావాలి. దీపావళి గురించి చెప్పాలంటే వీళ్ళే చెప్పాలి. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అండ్ మా ఫ్యామిలీ ఇస్ ఆన్ స్టేజ్. అందరికి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రోహిణి, అందరికి దీపావళి శుభాకాంక్షలు. నీకు నాకు ఈ రోజు ఏం తేడా లేదు. తేడా లేదా? ఎంత తేడా ఉంది చూడు. అలా కాదు రవి. రోహిణి పాపం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాకు తోడు లేదు, జంట లేదు, పెళ్లి అరింది. నాకు జంట ఉన్నా కూడా ఒంటరిగానే ఉన్నాను కాబట్టి. వదిలేసావా? చెప్పాలి కదరా. శుభమాని దీపావళి ఎపిసోడ్ స్టార్ట్ చేసి వదిలేసావు ఏంటే పాడు మాటలు? కాదు, బాత్రూమ్ లేసి లాక్ చేశా. ఆయన బాత్రూమ్ లో ఉన్న వైకుంఠంలో ఉన్నట్టు ఫీల్ అవుతాడు. ఫ్యామిలీ నెంబర్ 1 షోకి వచ్చాక మొత్తం మారిపోయాడు. కేసు ఎక్కువ మాట్లాడుతున్నాడు రవి. చాలా ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడని బాత్రూమ్ లో పెట్టు. నిన్నెందులో పడేయాలి? ఏ పాడుపడ్డ బావిలో పడేయాలి నిన్ను చెప్పు. అందరు కూర్చోండి, దాని తర్వాత హ్యాపీగా మాట్లాడదాం. వెల్కమ్ టు ఫ్యామిలీ నంబర్ 1. అందరు సోఫాలో దీపావళి పండుగ నిండుగా కనబడుతుంది. ఈ సోఫాలో లేదు. ఇక్కడ ఏమైంది? నాకు ఏసీ కావాలి. ఆఫర్ కదా. ఎప్పుడు అమ్మాయిలు లేట్ రెడీ అవ్వడానికి టైం తీసుకుంటారు. ఈ రోజు కేసీ ఎందుకు లేట్? అలా కాదు, బాత్రూమ్ ఎందుకు లాక్ వేస్తున్నాను, ఏదో పెంట చేసి వచ్చింది, ఆయన క్లీన్ చేసుకుంటా కూర్చున్నాడు, లేట్ అయిపోయింది. నువ్వు ప్రేమగా పిలిస్తే రాడా చెప్పు రోహిణి. కేసీ వచ్చే నువ్వు దూకేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి పెద్ద హాయ్ ఫ్యామిలీ. హ్యాపీ దీపావళి. మీరు వచ్చింది 5 నిమిషాలు లేటే, ఏదో ఒక 2-3 ఎపిసోడ్ తర్వాత వచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 నిమిషాలు కూడా నాకు 5 గంటల్లో అనిపిస్తుంది. అంతసేపు ఎందుకు కడిగా బాత్రూమ్ ని? దీని వెనకాల ఏమైందో అర్థమైంది మాకు, కానీ మృదులాని పంపించావు, నువ్వెందుకు లేట్ వచ్చావు? ఫ్రస్ట్రేషన్. యూర్ ఇన్ ది బాత్రూమ్ పిస్కింగ్. ఫ్యామిలీ నంబర్ 1 స్టేజ్ మిస్ అవుతున్నానని చెప్పి మధ్యలో ఆపేసి ఏమాపావు? అదే పిసగడమా? అదే. వెరీ గుడ్. బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ది ఎపిసోడ్. థాంక్ యూ. కళ చూడు మా కౌశలన్న అసలు. ఎక్కడ బ్లౌజ్ డిజైన్ ఎక్కడ చేయించారు? బ్లౌజ్ డిజైన్ అది వాళ్ళ ఆవిడ డిజైన్ చేసిందంటే రాగానే నన్ను చెప్పారు. మరి మీరేం చేసుకోలేదు? ఆవిడికి చేసుకున్న ఆయన వేసుకున్నారేమో పాపం. బట్ ట్రెండ్ సృష్టించాలన్న రియాలిటీ షోస్ లో రుద్దు మస్కా ఇప్పుడు రుద్దు అన్నదానికి మీ తర్వాతే మీ గురించి మాట్లాడుకోవడానికి ఒక్కొక్క టాపిక్ క్రియేట్ చేసుకుంటారు మీరు త్రూ అవుట్ఫిట్, గ్లాసెస్, లుక్,
ఇలా డిఫరెంట్ గా అన్నా ఇటు లుక్ అన్నప్పుడు ఇటు నా వైపు తిరిగింది లుక్ అని అన్నదన్నా రే. ఆవిడ లుక్స్ అన్ని ఆఫర్ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వెళ్తుంది, మా మీద ఏమొస్తాయి? నేను యాక్చువల్ గా ఆఫర్ గారిని చూసి మళ్ళీ మీ వైపు డైవర్ట్ అయితే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను తప్ప మీకు ఇంత ఇది ఉందంటే నేను మిమ్మల్ని చూస్తాను. నాకు నీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. సాఫ్ట్ కార్నర్ ఎస్. ఇప్పటి వరకు ఎవరికి లేదు, మీకుంది. మోహిత్ గారు, ఈ రోజు దీపావళి స్పెషల్ కాబట్టి మీ పార్ట్నర్ ని ఒక దీపావళి పటాస్ తో పోల్చాలి అంటే వాట్ ఇస్ దట్ క్రాకర్? హైడ్రోజన్ బాంబ్. అంటే న్యూసెన్స్ క్రియేట్ చేసే దాంట్లోనా లేకపోతే గట్టిగా పేలుతుందా? నో సౌండ్. చూసినావా క్లారిటీ వచ్చింది భయ్యా? ఏంటి ఏదో అబద్ధాలు చెప్పినట్టు ఏ అంటావు, నిజమేగా? ఒత్తు పెద్దది ఉంటుందంటే ఒత్తు ఎవరైనా ఇస్తారు. తగ్గట్లేదు అసలు. ఒక్క నిమిషం, ఆయన రెడీ, మీరు రెడీ అవ్వండి సార్. మీరు రెడీ అయిపోయిందా మాకు చెప్తే మేము ఏ బాంబు అని మాట్లాడుకుంటాం. డన్ క్యారీ ఆన్. ధరణి గారు, మోహిత్ గారు ఏ టపాస్తో పోలుస్తారు మీరు? చిన్నది హార్తికర్పూరం ఒకటి చిన్నది ఏదో ఇంటి మూలకు ఉంటది. పాంబిల్ల, రైట్. అది పెడితే సౌండ్ రాదు, కాకపోతే అంటది కదా, అదే. ఓకే, అది పాంబెల్ అయిపోయింది. శివ చెప్పు. మహిని ఒక లడీతో పోలుస్తా. ఎవరికి తెలుసా లడీ అంటే? 1000 వాళ్ళ అని చెప్పు. నువ్వు లేడీ అంటే నీకు తెలీదు, లడీ అంటే కూడా తెలీదు. ఓకే, ఆమె లడీ. ఈయనేంటమ్మా బోడీ? వంకాయ బాంబ్. కాదమ్మా, దివాళీకి బాంబులు గురించి జరిపి వంకాయలు పాములు. దట్ ఈస్ వంకాయ రే. వన్స్ యు పుట్ నైఫ్. రెడీ. కేసీ, మృదుల ఇస్ బాటిల్లో రాకెట్ పెడతాం కదా, ఆ బాటిల్ అంటావా రాకెట్ అంటావా? లే రాకెట్ సీదా పోదు, ఆ సీదా పోకుండా పక్కింట్లోకి దూరుతుంది చూడు. మృదుల నేను యాక్చువల్ గా ఆయనకి భూచక్రం చెప్దాం అనుకున్నా. తిప్పి 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 అదే పాయింట్ చెప్తా ఉంటాడు, లాగు. తర్వాత ఆనియన్ బాంబు తీసి. అమ్మ ఒక్క బాంబు చాలు మాకు, మిగతా వాళ్ళకి బాంబులు మిగలాలిగా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా. అసలైన టపాస్ ధనరాజ్ అన్న చెప్తాడు. సారీ కౌశల్ గారు. ధనరాజ్ అన్న సిరియా టూ షాట్ కింద పేలుతుంది, పైన పేలుతుంది. అది వదినా నువ్వు. స్మోక్ బాంబ్. సౌండ్ రాదా? యాక్చువల్లీ అది వెలిగించినప్పుడు ఓన్లీ పొగ మాత్రమే వస్తుంది, సౌండ్ ఉండదు, ఏమీ ఉండదు. వాల్యూమ్ బటన్ నీ చేతిలో పెట్టుకుంటే ఆయనకి సౌండ్ ఎక్కడ వస్తుంది? సౌండ్ లేదు, మ్యాటర్ లేదు, లొల్లి లేదు, ఏం లేదు. రవి నీకేమైంది ఈ రోజు? ఎవ్వరు ఏది చెప్పినా ఎట్లెట్లనో తీసుకుంటున్నావు. స్మోక్ బాంబ్ అంటే నువ్వు ఏం చెప్తావు? కాదు, ఆయన ఎట్లా తీసుకుని నీకు ఎట్లా అర్థం నువ్వు అవుతుంది? మధ్యలో రాక, నీకు అసలు సంబంధమే లేదు. ఆయన కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, మేము కనెక్ట్ అవుతున్నాం. అంటే రోహిణి యాంకరింగ్ బాగాలేదని చెప్తున్నావా? అదెప్పుడు చెప్పింది? సరిపోయారమ్మా, వెరీ గుడ్. లలిత గారు. సురుసురు బత్తి. అంటే ధరణి విను, సురుసురు వద్దంట. ఏంటి సురుసురు? సురుసురు బత్తి అంటే కాకరపోత్ అంటాం, అదేనా? కాకరపోతా. మా ఆయన ఎక్కడైనా అలా తిప్పుతూ ఉంటే అమ్మాయిలు కూడా తిరుగుతూ ఉండాలని అలా తిప్పుతూ ఉంటాడు అనమాట. అంటే ఒంటరిగా కాదు, ఎవరో చేతున్నప్పుడే వెలుగుతాడు. ఆరిఫ్ గారు మీరు చెప్పండి. అంటే షీఈ్ లైక్ అనార్, దానిమ్మ, ఫ్లవర్ పాట్. యా, ఏదైనా చేస్తే పీక్ లో చేస్తుంది. కానీ చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటదండి. ఎస్, దట్స్ వాట్ బ్యూటిఫుల్. మై లవ్ ఇస్ బ్యూటిఫుల్. వావ్. రోహిణి ఇస్ లైక్ 10,000 లడి, ఫుల్ ఎనర్జీ. మొన్న ఒక ఎపిసోడ్ రీల్ వర్సెస్ రియల్ ఒక ఎపిసోడ్ ఉంది కదా, ఆడియన్స్ ఎంత చూసారో మాకు తెలీదు. మా ఇంట్లో ఎప్పుడు టీవీలో యాప్ లో అదే ఎపిసోడ్ చూసి తెగ నవ్వడం, ఒక అందుకు మండిపోవడం, ఒక అందుకు నవ్వుకోవడం, రెండు కలిపి కొడుతున్నాడు ఆయన. మలయాళమా సంసారమా? వితేజ్ భాయ్, ప్రియా గారు. చాలా సింపుల్ యాక్చువల్లీ. చిన్న లక్ష్మి అమ్మ ఉంటది, అవును, మంచిగానే పేలుతుంది, కానీ పేలిన తర్వాత అంత చెత్త చేస్తుంది. లక్ష్మీదేవితో పోల్చారు, ఏంటి ఇదేంటి వెరైటీగా ఉంది బాంబు అని అనుకునేసరికి చెత్త చేసి నువ్వు లక్ష్మీ నువ్వు కానీ దాని తర్వాత వచ్చే బాంబు వినలేదమ్మా నువ్వు. ప్రియా గారు మీరు చెప్పండి. ఈ మాట అన్నారు కాబట్టి ఈయనకి వాల్ బాంబే కరెక్ట్. వార్ బాంబా అంటే ఇలా టార్చర్ ఉంటే ఏం చేస్తావు? నువ్వు వద్దురా, నువ్వు కొట్టదు, నేనే కొట్టుకుంటాను. కరెక్ట్, సెట్ అయింది. నేను బాంబ్. రాజావారు ఏం బాంబ్ మీ ఆయన?
తాటాకు టపాకాయ అలా అన్నమాట. పెళ్లిళ్ళలో అది పట్టుకునేటప్పుడు నుంచి మెత్తగా బానే ఉంటది, ఒక్కొక్కసారి చేతిలోనే పేలిపోతూ ఉంటది. ధరణి ధరణి పంపించేయండి కాసేపు. ధరణి విష్ణు చెప్పినానా? అది ఉంటది కదా మతాబు పెన్సిల్ అంటారు. పెన్సిల్ ఎందుకు? ఏదైనా ఒకటి జరిగింది అంటే సాగదీస్తుంటాడు, అది తొందరగా అయిపోదు కదా. తాడు 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 తాడుది. విష్ణు విష్ణు ఒకసారి తాడు తాడు. వెరీ గుడ్. సో ఇప్పుడు దివాళీ స్పెషల్ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వీరు చెప్తారు వాళ్ళ పార్ట్నర్ గురించి అని ఎదురు చూస్తున్నారు. టైం వచ్చేసింది. రోహిణి, ఆరిఫ్ భాయ్ ఏ బాంబు అకార్డింగ్ టు యూ? దీపం. పండగ అయిపోగానే ఆర్పేస్తాం. అంటే ఈసారి దీపావళి మీ ఇంట్లో దీపం వెలిగిస్తాడు, మరి నా ఇంట్లో ఏంటి? నీ ఇంట్లో ఆపేసి వస్తాడు ఇక్కడికి. అందరు మాట్లాడుతారు. కౌశల్ నువ్వు మాట్లాడవేంటనా? మన టైం రాలేదు కదా, వచ్చిందా మాట్లాడదాం. కౌశల్ అన్న, ఫైనల్ గా నీలిమ గారు ఇస్ విచ్ టపాకాయ్? అంటే మా ఆవిడ్ని ఒక్క బాంబుతో ఒక్క దీపావళి ఐటమ్ తో పోల్చడం కష్టమే. ధరణి చూడు వెతుకుతుంది ఇక్కడ ఏం దొరుకుతుందా. అంటే తనని ప్రేమగా చూస్తే మతాబ్ అన్నమాట. ఆహా. ఎక్కడికన్నా లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తే థాట్ అన్నమాట. సార్ మొత్తం క్రాకర్ షాప్ ఉంది మీ దగ్గర. ఓకే, నీలిమ గారు, కౌశల్ గారు ఇస్ విచ్ క్రాకర్? మా ఆయన సూటిగా సుత్తి లేకుండా అలా రాకెట్ లా దూసుకెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ కూడా మీకు దొరకరనేగా మీరు అంటుంది. నీలిమ గారు రాకెట్ ఎందుకు చెప్పారంటే, రాకెట్ ఒక ఇంట్లో స్టార్ట్ అవుతుంది, ఆరిపోయిన తర్వాత ఏ ఇంట్లో పడుతుందో తెలియదు. డైరెక్షన్ అని క్లారిటీ ఉంటది. ఆ క్లారిటీతో అలా వెళ్ళిపోయి చేరాల్సిన చోటు చేరుతుంది. అంతే అమ్మా, వదిలినోడికి తెలిస్తే చాలు రాకెట్ ఎక్కడ పడుతుందో. సరే ఇది పక్కన పెట్టు. అసలు నీ దృష్టిలో రోహిణి ఏ బాంబు, రోహిణి దృష్టిలో రవి ఏ బాంబు? ఐ థింక్ షీ ఇస్ భూచక్రం. అంటే అన్ని ఛానల్స్ తిరుగుతుంటదా నీ ఉద్దేశం? భూచక్రం కూడా ఎందుకు అని అంటే, తిరుగుతుంది అంటే ఎక్కడన్నా పోయి పేపర్ ఉన్నాయి అనుకో, ఆ పేపర్లు అంట పెట్టేస్తుంది. ఇప్పుడు చూడండి లలిత గారి జీవితాన్ని ఎట్లా చేసిందో, అక్కడ పోయి అగ్ని పెట్టేస్తుంది, మంట పెట్టేస్తుంది. అట్లా కూడా తీసుకోవచ్చు అని. లలిత గారి జీవితం నేనేం చేసిన? తను వచ్చాక వెలుగు వచ్చింది లైఫ్ లో చాలా. కాదు, నేనేం చేయలే. నా జీవితాన్ని లలిత గారు నాశనం చేశారు. అలాంటి మొగుడిని తీసుకొస్తారా షోకి? రోహిణి నువ్వు చెప్పలా రవి గురించి? కలర్ఫుల్ అగ్గి పుల్లలు ఉంటాయి చూడండి. అందరికి పుల్లలేస్తాడా? తను ఎక్కడున్నా ఒక కలర్ఫుల్నెస్, యాక్టివ్నెస్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఉంటది కాబట్టి యూర్ గ్రేట్ రా. థ్యాంక్ యూ రా. సో ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో అందరూ బాహుబలి సినిమా చూసారు కదా. ఈ రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో చిన్న టైటిల్ చేంజ్ చేస్తున్నాం. ఈ దీపావళి మీ భర్తలు బలి. ఆల్రైట్, సో మా భర్త బలి టీమ్ లో ఫస్ట్ గేమ్ ప్రాపర్టీస్ ఆన్ స్టేజ్. దీపావళి అంటే టపాసులే కాదు, స్వీట్స్ సెలబ్రేషన్. అయితే స్టార్టింగ్ ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేద్దాం. ఎంతమంది ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నారు? కౌశల్ నా ఓకేనా? నో ఐస్ క్రీమ్, ఐ వాంట్ డైట్. ఓ యువర్ డైట్. నా టెన్షన్ ఏంటంటే ఈ ఐస్ క్రీమ్ పొరపాటున మా ఆయన షర్ట్ మీద ఆ డ్రెస్ మీద పెడితే నా పరిస్థితి ఏంటి అని. మంచి క్లూ ఇచ్చారు, మీరే ఆడుతున్నారు ఇది. మీతో కాంపిటీషన్ గా ఎవరు ఆడుతున్నారో తెలుసా? శివ ఆడాడు అనుకో. చెప్పాను కదా మీద. విష్ణుప్రియ మీ పాప బాగుంది, నీ చెల్లిలాగుంది. అట్లా లేదు, నీకు ఇద్దరు కూతురులాగా ఉన్నారు. అదేం బా ఇది? ముసలోడు పక్కన ఇద్దరు మనవరాలని కలగా ఉందో. సిద్ధు కూడా ముద్దుగా ఉంటాడు. నీ అవ్వ సిద్ధు కావాలి, కేసీ కావాలి, ఆరిఫ్ కావాలి, నాకు ఓడట్లేవే. ఇక్కడ ఎవరున్నారని వాళ్ళే ఉన్నారు మరి. నువ్వు మధ్యలో ఉండి వాళ్ళిద్దరింట్లో పట్టుకుంటే తాత ఇద్దరు మనవరాలు పెళ్లి చేయడానికి తీసుకెళ్తాడు. హ్యాపీ ఫీల్ అవుతున్నావు కదా నువ్వు? హ్యాపీ. ఫస్ట్ పిలిచేద్దాం. ఇక్కడ నుంచి ఆరిఫ్ గారు, లలిత గారు, ఇక్కడ నుంచి కేసీ గారు, మృతుల గారు వచ్చేయండి.
ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఇద్దరు హస్బెండ్స్ ఇక్కడ కింద పడుకుంటారు, నోట్లో కోన్ పెట్టుకుంటారు, అండ్ పై నుంచి వైఫ్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా పైన, దాని మీద రెస్ట్ చేసి దాంట్లో నుంచి ఐస్ క్రీమ్ ని స్కూప్ ని వదులుతారు. వదిలినప్పుడు డైరెక్ట్ ఆ స్కూప్ వెళ్ళి కోన్ లో పడాలి. పడిన ఆ ఐస్ క్రీమ్ కోన్ ఇక్కడ మీరు అటాచ్ చేస్తారు, ఇంకో ఖాళీ కోన్ తీసుకుంటారు. ఆ ప్రాసెసింగ్ యూనిట్ కి కొంచెం అర్థమయ్యేటట్టు ఆ కోన్ లగాకే పడుకో, పడుకుంటా. నోరు ఆను, సోజా సోజాతా. ఏ నిజంగానే అనుకుంటాడే. లేట్ జో, లేట్ జాతా. కరెక్ట్. లేట్ జాయింగే నహీ. అదే కాదు, ఇప్పుడు మేము కోన్ పట్టుకొని ఇలా ఇట్లా కదలేసా మరి. లేలే ఒకటే ఉంటుంది, వాళ్ళే చూసుకొని వేయాలి. అది అచ్చి అక్కడ పడాలి, అచ్చి ఆడ పడాలి. ఇలా 200 సెకండ్స్ లో ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. గాట్ ఇట్. అబ్బో, చిన్న సైజ్ సర్జరీ లానే ఉంది ఇది. Your 200 seconds starts in 3, 2, 1, go! Very good. टवल वाड़ू रोहिणी नहीं डाल दी रे, मैं डाल रही. सोना सोना ऐसा नहीं उठना सोना. हाँ परफेक्ट. वेरी गुड परफेक्ट निशाना. ఐస్ క్రీమ్ అంతా వేస్ట్ చేస్తున్నారు ఇల్లు. లేలే పడలే 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 సైడ్కి వెళ్ళి పడిపోయింది. చలో 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 కేసీ కమాన్, మృదులా కేసీ కమాన్. లలిత గారు సూపర్, లలిత గారు సూపర్, లలిత గారు లలిత గారు రిలాక్స్. Eight, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. రోహిణి, హారిఫ్ భాయ్ తుడుచుకోకుండా నీ కోసం వెయిట్ చేస్తున్నా, అక్కడ తుడుస్తున్నావు. అడిగింది ఇస్తావా? क्या काम किए रे? లలిత గారు అండ్ మృదుల, మీరిద్దరిలో ఎవరు ప్రేమతో వేశారు, ఎవరు పగతో వేశారు? పగతో అయితే నేనేం వేయలేదు, మరి అసహ్యంగా ఉంది అది. సార్ మీరేంటి సార్ ఐస్ క్రీమ్ రావట్లేదు, ఐస్ క్రీమ్ దగ్గర పోతున్నారు. కాదు, ఆయనకు నేను వేస్తా అని కనిపించట్లేదు, అక్కడ వేరే వాళ్ళు వచ్చి వేస్తారు అనుకున్నాడు. అవునా సార్, ఇంత జరిగిందా ఇక్కడ క్యాల్కులేషన్? జడ్జ్మెంట్ టైమ్ అండ్ ద విన్నర్ ఇస్ కేసీ గారు. మీరు టోటల్ గా 7 కోన్స్ విత్ ఐస్ క్రీమ్ క్లియర్ గా ఫిల్ చేశారు. అండ్ ఆర్ఎఫ్ గారు అండ్ లలిత గారు జస్ట్ 10 నింపి రౌండ్ గెలుచుకున్నారు.
ఆరిఫ్ గారు అద్భుతమైన గెటప్ లో ఉన్నారు కాబట్టి ఒకరికి హగ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ఇట్స్ యువర్ ట్రూ లవ్ కాబట్టి ఎక్కడ పోయినా మీరు హగ్ ఇవ్వచ్చు. నో 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 ఏయ్ దగ్గరికి వచ్చావా? రేపటి నుంచి మాట్లాడు నీతో. అంతే కదా అంతే కదా మామ. నీ ముక్కు తుడిచా, నీ మూతి తుడిచా, అలాంటి నువ్వు బొట్టు పట్టుకొని వస్తావు నా దగ్గరికి. నేను కూడా తుడుద్దామని. నేను కరిగిపోయిన ఐస్ క్రీమ్ తిన్నా కదా. సాడ్ ఇష్టోడా దూరంగా నువ్వెవరో నేనెవరో. కాదు క్లీన్ చేస్తున్నాను. ఏంటి క్లీన్ చేస్తున్నావు? వీళ్ళ ఇద్దరు డిస్కషన్ ఇలా నడుస్తుంది. ఇంకో గేమ్ రెడీ ఉంది. కెన్ వి హావ్ ది ప్రాపర్టీస్ ప్లీజ్? జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఆల్రైట్, సో ఫ్యామిలీ నంబర్ 1 లో ఈ పాట ఏంటి సడన్ గా అని అన్నారు కదా. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. లేట్ గా తెలిసిందా నీకు? కానీ అది రియలిస్టిక్ గా ఎపిసోడ్ 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. భర్తలు పడే కష్టాలు లేకపోతే భార్యలు పడే కష్టాలు అయినా ఆ కష్టాలని ఇష్టంగా చేసుకుని కలిసి ఉండడమే పెళ్లి. కష్టాలు ఉన్నా కూడా కలుసుకో ఏంటిది? ఎన్ని కష్టాలున్నా అవి ఇష్టంగా మార్చుకొని కలిసి ఉండడమే పెళ్లి అంటే. మళ్ళీ ఎంత సరే, ఫ్యామిలీ నంబర్ 1 లో ఆట ఏంది బాట ఏంది అని అన్నాం కాబట్టి మీ సంసారాన్ని ఒక ఆటతో కంపేర్ చేయాలి అని అంటే ఆల్రెడీ ఆడుతున్నారు. ఏదన్నా ఆటతో కంపేర్ చేయాలి అండ్ ఎందుకు అని అంటే ఏం చెప్తారు? ముందుగా మా కౌశల్ గారు. భార్య భర్తల మధ్య ప్రతిరోజు జరిగేది ఒక పెద్ద ఆట కాబట్టి. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు సార్ ఒక్కసారి? జీవితమే ఒక ఆట, ప్రతిరోజు భార్య భర్తల మధ్య జరిగేది పెద్ద ఆట. మళ్ళీ అంటే నీకు కూడా పెళ్లి అయితే తెలుస్తుంది ఆట ఏంటో. అయ్యేలా కూడా కనబట్లేదు సార్ తొందరలో. మొగుడు పిల్లల మధ్య జరిగేది ఒక ఆటతో పోలిస్తే ఐ ఫీల్ లైక్ చెస్ గేమ్. చెస్ వేరే వాళ్ళది అంటున్నారా లేకపోతే మీ ఇద్దరిది చెస్ అంటున్నారా? ఆయన క్లియర్ గానే చెప్పాడు, నీకు అర్థం కాలేదు. నేను ఎవరికి చెక్ పెడతాను నాకే తెలీదు, ఎన్ని స్టెప్లు వేస్తాను నాకే తెలీదు. సో మాది ఇద్దరిది ఒక చెస్. అదంతా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత ఏక పత్ని వ్రతుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. చెప్పండి. ఒక ఎపిసోడ్ జరిగింది కదండి, మొగుడ్స్ పెళ్ళాంస్. అది బీభత్సంగా కంటెంట్ ఇచ్చారు, అదే కదా. ఆ ఎపిసోడ్ తర్వాత నాకు ఎప్పుడూ లేనిది కొన్ని వందల వేల మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో వాటిల్లో. అంటే వాళ్ళు ఎలా అంటున్నారంటే, మా అన్నయ్యని మీరు అలా మాట్లాడతారా, మా అన్నయ్య గురించి మీరు అలా చెప్తారు, ఎంత వైఫ్ అయితే మాత్రం అలా మాట్లాడతారా మీరు, మీకు ఎలా ఇచ్చారు రైట్స్? అవన్నీ పెట్టింది ఆయనేనమ్మా, వేరే ఐడి నుంచి. నాకు నిజంగా ఆర్మీ లేకపోతే అదే చేసేవాడిని. మా ఆయన నాకు ఇన్స్పిరేషన్ కాబట్టి పోటీ ఇచ్చాను, అది వాళ్ళు పాజిటివ్ గా తీసుకోవాలి. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ ఆయనే పెడతారు, బాగా మాట్లాడారండి మా అన్నయ్య గురించి అని. నిజంగా అసలు కంటెంట్ కోసం ఉన్నట్టు చెప్పడం ఏ భార్యకి సహజం కాదు. సో మీది చెస్ అంటారు. చెస్ గేమ్, డెఫినెట్ గా చెస్ గేమ్. రితేష్ భాయ్ తొక్కుడు బిళ్ళ అంటాడు. అదే అన్ని ఇంచుమించు సేమే ఉంటాయి. క్రికెట్ అంట, క్రికెట్ బ్యాట్ నేను బాల్, ఎవరి చేతిలో పోయినా అటు నుంచి ఇటు ఫీల్డర్ బౌలర్ అందరు కలిసి. అది అరే ఆ బ్యాట్ కాదు, క్రికెట్ బ్యాట్ బాల్. సో క్రికెట్ అంటారు. క్రికెట్. దండజన్న వైకుంఠపాలి. ఎందుకు? నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, మళ్ళీ అక్కడి నుంచి కిందకి తీసుకొస్తాను. వదినేమంటది? దొంగ పోలీస్. ఇందులో పోలీస్ ఎవరు? నేను. దొంగ ఏం చేశాడు? ఎప్పుడు భార్య ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటది కదా, సో అందుకే ఆబ్వియస్లీ దొంగ ఎప్పుడు దొరకకుండా చూసుకుంటుంటాడు. వెరీ గుడ్. ఇద్దరు వచ్చేది. విష్ణు? అష్టాచమ్మ. అష్టాచమ్మ ఎందుకమ్మా? అన్ని గోపురాలు తిరిగి తీర్థయాత్రలన్నీ. నెలకి 8 గుళ్ళు 4 ట్రిప్పులు. మంచిగా చేసుకుంటారు గుడ్లు ట్రిప్పులు, కాబట్టి మీ సంసారం అది. చెప్పడం కూడా చమ్మ అంటే 4. అందుకే నా మధ్యలో మా బావ ఆర్ఎస్ఎస్ సేఫ్ అనుకుంటుంటాడు. వెరీ గుడ్ నాన్న. శివ గారు? చదరంగం. మహి? షటిల్ కాక్. ఇది చెప్పాలి. లైక్ టిట్ ఫర్ టాట్ లాగా. మధ్యలో నెట్, అది తెరచాప లాగా. నాకెందుకో నెట్ పక్కన కూర్చొని పాయింట్ ఇటు అంటది హరిణి. ఎంపైర్ హరిణి. కానీ ఎప్పుడో ఎవరో ఒకరు ఫోర్స్ గా కొట్టడం వల్ల ఎవరో ఒకరు ఓడిపోవాల్సి వస్తుంది, కాబట్టి హస్బెండ్ వైఫ్ లైఫ్ లో కూడా అంతే బ్యాలెన్సింగ్ ఉంటుంది.
ఇప్పుడు చెప్పరా డబుల్ మీనింగ్ లేని గేమ్ ఏంటి మీది? లూడోనే. మా ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్దాం అనుకుంటాడు, నేను వెనక నుంచి చంపుతానే ఉంటా, ఇంట్లో వేస్తా. మోహిత్ గారు ఆర్చరీ అని ఒక గేమ్ ఉంటుంది. ఆర్చరీ ఇట్లా బాణం తీస్తది, వేస్తూనే ఉంటది. కానీ నువ్వు అటువైపు తిరుగుంటావు, పక్కు పడతా ఉంటావు. కేసీ గారు? నేను క్యారమ్ బోర్డ్ భయ్యా. నేను రెడ్ కాయినా వైట్ కాయినా బ్లాక్ అయినా నాకే తెలియదు. కొడతానే ఉంటది. మృదులా చెప్పు, ఆయన రెడ్డా బ్లాకా వైటా? రెడ్ మా శ్రేయాంశ్, బ్లాక్ వైట్ చైతన్య. నేను ఆ లైన్ మీద పెట్టి కొట్టానంటే పెద్ద పవర్ పెట్టి పటాక్ పోయా గోల్లో పడాల్సిందే. హరిభాయ్ మీరు చెప్పండి, మీ సంసారం ఒక గేమ్. ఐ థింక్ ఇట్స్ కబడ్డీ. ఇవి కోతకెళ్తే దాన్ని కాలు పట్టుకుని లాగుతాడు. ఎందుకు? నేను తిరుగుతూనే ఉంటా, పట్టుకుంటూనే ఉంటుంది. కానీ లలిత గారు ఎక్కడ కాలు పట్టుకుని లాగినట్లేదు, అది ఆని పట్టుకో ఈయన పట్టుకోనట్టు ఉంటుంది. అందుకే ఆవిడ సేమ్ టీం కదా, ఇటు ఉంటది. ఓకే పట్టుకో, ఎవరొకరు పట్టుకో. మ్యూజికల్ చైర్స్. మ్యూజికల్ చైర్. నేను అనుకున్న కుర్చీలో కూర్చుంటాడు అనుకుంటా, పెట్టి వెళ్ళి ఎవరో ఒళ్ళో కూర్చుంటాడు, ఏమనంటే అది గేమ్ అంటాడు. సో మ్యూజికల్ చైర్. చూ చూ చుప్పా చుప్పా. లవ్లీ, గ్రేట్ ఆన్సర్స్. కౌశల్ గారు, ఎంటర్ ది డ్రాగన్. అండ్ సైలెంట్ గా ఉన్నందుకు శతద్ర వంశ యోధుడు ఇవాళ అబ్బా అద్ది రితేష్ భయ్యా. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, హస్బెండ్స్ అక్కడ పడుకుంటారు వీప్ మీద, కాళ్ళు స్ట్రైట్ ఎత్తుతారు పైకి, దాని మీద ఈ కార్డ్బోర్డ్ ఉంటది. ఓకే, ఆ కాలు మీద బ్యాలెన్స్ చేస్తారు. వైఫ్ వెనకాలకు వచ్చి ఒక్కొక్క గ్లాస్ తీసుకెళ్లి గ్లాసులు పెట్టి 8 బేస్ సింగిల్ గ్లాస్ ఉన్న బేస్ ని తయారు చేసి పిరమిడ్ కట్టాలి. ఆ కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయాలి. ఏంటి నా ముందు ఇలాంటి గేమ్లు? రైట్, హస్బెండ్స్ టేక్ యువర్ పొజిషన్. Ready, your time starts in 3, 2, 1, go! Fast, very good. Super, super. Very good, Priya garu. Are wow, what balance. Priya garu, you are halfway through. Concentrate. 60 seconds. 60 seconds. Next. బ్యాలెన్స్ చేయండి రితేష్ భయ్య. Don't run. Five, 4, 3, 2, 1. Priya garu, Ritesh garu. కొట్టరా కొట్టు తీను మారో కట్టలే తగ్గేలా హుషారో. సూపర్ ఆడారు కౌశల్ గారు. నిజంగా కాన్సంట్రేషన్ లెవెల్స్, నీలిమ గారి అండ్ మీ కోఆర్డినేషన్ కొంచెం స్లాంట్ ఉండే అనిపించింది. అదొక్కటి చెప్తే కరెక్ట్ అయిపోయేది. బట్ సీరియస్లీ అ వెరీ గుడ్ గేమ్. వెనకాల బుడగలు ఉన్నాయి, ఆ బుడగల్లో గాలి పోతుంది కాబట్టి మనం గేమ్ వెనకాల ఓకే
చూసాను ఆరెంజ్ పర్పుల్ నైస్. కూర్చొని యాంకరింగ్ చేస్తున్నావు ఎప్పుడు కూర్చో. ఎక్కడ కూర్చోను? రాజావారు ఆరెంజ్ రండి, మోహిత్ గారు సోఫా కలర్ రండి. ఏంటో నా పక్కన నించుంటే చాలు వాళ్ళ ఆవిడతో డాన్స్ చేయరు, నాతో వేస్తారు ఇలా ఇలా. చిచ్చి ఫ్యామిలీ నంబర్ 1 ఇది. నెంబర్ 1 మరి. నంబర్ 2 త్వరలో చేద్దామని. చేద్దాం, అందరూ చేయండి. నేనే దొరికాడా? చూసినావా ధరణి, నంబర్ 2 తొందరలో పోనీ కదా, నేను కూడా నెంబర్ 2 చూసుకుంటా. ఇది ఒకటి. ఓకే, గేమ్ ఏంటంటే హస్బెండ్స్ ఈ వైట్ స్టిక్కర్స్ మీద నిల్చుంటారు ఫేసింగ్ దట్ సైడ్. ఓకే, మీది ఆరెంజ్ అండ్ మీది వైలెట్. వెనకాల నుంచి బెలూన్ ని గట్టిగా కొడితే వీళ్ళ తల మీద హెల్మెట్, దానికి ఒక మూల ఉంది. ఆ బెలూన్ పోయి ఆ మూల మీద పడి పగలాలన్నమాట. మీ హస్బెండ్ కి కంటికి గంతలు ఉంటాయి, వాళ్ళకి ఏం కనబడవు. మీ హస్బెండ్ తలనో బాడీనో పట్టుకొని ఇటు ఇటు జరిపి ఆ బెలూన్ కింద మేకు వచ్చేలాగా చూడాలి, బెలూన్ బర్స్ట్ అయ్యేలా చూడాలి. ఓకే, నేను ట్రైల్ వేస్తాను. ఇప్పుడు నేను హస్బెండ్, నేను నెత్తి పెట్టుకుంటా. ఓకే, మరి కళ్ళకి ఎందుకు? ఆగురా ఆగురా. కంటికి గంతలు పెట్టుకో. కళ్ళు మూసుకున్నా అందాక. ఆల్రైట్, సో హస్బెండ్స్ రెడీగా ఉన్నారు, వెనకాల బెలూన్స్ కొడతారు. ఆ బెలూన్ బర్స్ట్ అయితే మీకు పాయింట్ వస్తుంది. ఓకే మోహిత్ టేక్ ఏ పొజిషన్, రాజావారు టేక్ ఏ పొజిషన్. యువర్ టైం 200 seconds starts in 3, 2, 1 go. రెండోసారి కొట్టకూడదు. వెరీ గుడ్. 1 పైకి పైకి కొట్టు, పైకి కొట్టు విష్ణు, పైకి. రాజావారు 0. వెరీ గుడ్. 2-0. Come on, Vishnu. Hey, not God. 2 times. ఒకటేసారి. 120 seconds. సుంతేనా? 2-0. రాజావారు మీరు 0.
కావాలని కొట్టింది. ఎవరో పెద్దలు చెప్పారండి, పెళ్ళాం చేతిలో మగాడు ఆట బొమ్మనే. ఇక్కడ ఆట బొమ్మ కాదు, కత్తి తీసి రప్పక రప్ప రప్ప తీస్తారు కదా తీసి. అంటే నువ్వు నీ కింద పాడితే నాకు సంబంధం లేదు, నాకు దీని మీద ఇది కావాలి. ఎంత ఆడుతున్నా సిద్ధు మాత్రం వదిలేసిండు. సరే నేను నా బాడీ నా ఫేస్ మొత్తం ఇది పో ఎంత వాడుకో. 2 బెలూన్స్ బర్స్ట్ చేశారు. వీళ్ళు గేమ్ లో అడ్రస్ లేకుండా పోయారు. అసలు లాస్ట్ 100 సెకండ్స్ లో ఒక్క బెలూన్ పగలగొట్టలే. 20 సెకండ్స్ లో 4 పగలగొట్టారు. అండ్ విన్నర్ నాకు యాక్చువల్ గా సేమ్ నీతో ఆడాలనుంది. అది పెట్టి మా ఆయన అంటే భరిస్తారు కానీ ఆయన ఎందుకు భరిస్తారు చెప్పు. అన్నయ్య పెన్ని. అందుకే బావతో ఆడుకో. ఆరిఫ్ గారు ఒకసారి రండి. ఆడిపిద్దామా? ఆరిఫ్ గారు రండి. రూల్స్ కొన్ని మారాయి. మీరు ముందుంటారు, మీ ముఖం మాత్రం ఆవిడ చేతుల్లో ఉంటది. నేను బెలూన్ ఇస్తుతుంటా ఇడికెళ్ళి, నువ్వు మాత్రం తలని తీసుకెళ్ళాలి. జాయిస్టిక్ లాగా. సరే మీ ముఖాన్ని అక్కడ తీసుకెళ్ళండి. రెడీ 3, 2, 1 గో. ఇప్పుడు ఇదే ఛాన్స్ హెల్మెట్ ఆవిడకి ఇవ్వండి. మరి ఈక్వల్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. సింహం అడిలో 2 అడుగులు ముందుకేస్తుందేమో గానీ ఈ ఆడసింహం వెనక్కేస్తుంది. దీపావళి స్పెషల్ ఈ సూపర్ ఫన్ గేమ్ లో గెలిచింది సిద్ధు అండ్ విష్ణు. ఈ విన్నింగ్ సెలబ్రేషన్ లో మా విష్ణు విన్నింగ్ స్పీడ్. బాబోయ్, ఈ ఆటను చూసారు కదా, ఈ గెలుపు కారణం మా ఆయనే. ఈ ఆటను చూసారు కదా, ఈ ఆట గెలుపు కారణం మా ఆయనే. దండాజన్న, ఈ బంతిని చూస్తే నీకేం గుర్తొస్తుంది? బంతే గుర్తుకొస్తుంది. జనరల్ గా ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అలా ప్రతి ఒక్కరి జీవితంలో మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ భయ్య. అవును. కాబట్టి మొగుళ్ళు చెప్పాలి ఇక్కడ, నా పార్ట్నర్ లో ఈ క్వాలిటీ ఉండడం వల్ల నా మనశ్శాంతికి హానికరం అని ఏమన్నా ఫీల్ అవుతున్నారా మీరు? ఐ థింక్ అందరూ అలాగే ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. అంటే మీ ఆవిడలో ఈ క్వాలిటీ వల్ల మీ మనశ్శాంతికి భంగం కలుగుతుంది. ఏంటది? అనుమానం. అనుమానం పెనుభూతం లాంటి. పెనుభూతమే బెటర్, అనుమానం ఉండకూడదు. కాదు, అనుమానం దేనికి? అమ్మాయిలు కలిస్తేను అబ్బాయిలు కలిస్తేను ప్రతిదీ అనుమానమే అనమాట. సిరి గారు, ఇది చాలా పెద్ద నింద. అసలు భర్త పొద్దున్నే బయటకు వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళావు అని అడగకుండా భార్య ఒక 4 రోజులు ఉంటే మగాడు అన్ని విషయాలు భార్యకే చెప్తాడు ఫస్ట్. అలా ఉండబట్టే నువ్వు మొన్న లేట్ చేసావు. ఎగ్జాక్ట్లీ 100% ఐ అగ్రీ విత్ యు. థ్యాంక్ యూ డార్లింగ్. నీలిమ గారు, దీని గురించి రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ధనరాజ్ అన్న చెప్పిన పాయింట్ ఒకటి అడగాలనుకుంటున్నా. ఇందాక ఏమన్నారు, ఆ భార్య ఎక్కడికి వెళ్తుందని అడగకుండా ఉంటే గొడవలు రావు అన్నారు. మీరు అసలు చెప్పెళ్తే అసలు ఇంకా గొడవ ఉంటది కదా. కౌశల్ భయ్యనే కలుస్తున్నామని చెప్పెళ్తాం. మీకు ఎవరో వచ్చి థర్డ్ పర్సన్ కౌశల్ భయ్యని కాదు కలిసింది కేసీ అని చెప్తారు. కేసీ మగాడే, కౌశల్ భయ్య మగాడే. నాకు అబద్ధం చెప్పి వెళ్ళావేంటని మీరు గొడవ పెట్టుకోవడానికి. నేను కౌశల్ ని కలుస్తున్నాను అన్నప్పుడు కేసీ గారిని కూడా కలుస్తాను ఒక మాట చెప్తే క్లారిటీ ఉంటది కదా. అది మాకు తెలియదు కదా. కాదు నీలిమ గారు, మనం కొంతమంది చెప్తాం, కొంతమంది కలవద్దు అంటే దానికి ఒక రీజన్ ఉంటది. అంటే దాని వల్ల మైనస్ అవుతుంది అంటే మనం చెప్తాం కదా, ప్లస్ అయితే మనకే కదా హ్యాపీ. వినరు కదా, పెద్ద శత్రువు మనమే అవుతామమ్మా.
ఎప్పుడో వాళ్ళు చెప్పిన విషయం నిజం అయి ఉంటది. మనం అయినా కూడా ఏదో నిజమైతే పర్లేదు, 4 సార్లు నిజము. అదే ఒక 10 సార్లు నిజమైతే లైఫ్ లో 100% లో 10% నువ్వు చూసావు, 90% ఇంకా ఉంది. అన్ని 90% లో కలపకు అంటా నేను. ఇదే పాయింట్ మీద విష్ణు సిద్ధు ఏం చెప్తాడా, నువ్వు వీళ్ళని కలవద్దు అని ఏమన్నా? ఇప్పటి వరకు అయితే ఎప్పుడూ రెస్ట్రిక్ట్ చేయలేదు నన్ను, వీళ్ళ ఇంటికి రాకూడదు, వీళ్ళని కలవద్దు అది ఇది అని. నా దగ్గర నుంచి కూడా అలాంటిదేం లేదు. మహి నువ్వు చెప్పు, శివాలో ఈ క్వాలిటీ ఉండడం వల్ల నాకు మనశ్శాంతికి హాని కలుగుతుంది అని. పేషెన్స్ లెవెల్. పేషెన్స్ కూడా పోగొట్టేది వాళ్ళేగా. నీకు మహీది ఈక్వాలిటీ అన్నది అతి నీట్నెస్, అది కూడా తప్పేనా? వంట చేసేటప్పుడు గంట తీసి పెడతామా, అందులో ఏమైనా ఎంతవరకు ఇటు పెట్టి మళ్ళీ అందులో ఏమైనా తక్కువైంది నేసేలోపు లేదు కడిగేసి పెడుతుంది. లైఫ్ అంటే అవతల వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా నచ్చకపోయినా అడ్జస్ట్ అవ్వడం, లైఫ్ ని బ్యాలెన్స్ చేయడం. ఇక్కడ మీరు ఈ బాల్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తారో తెలుసుకుందాం. మీ ఇద్దరు వచ్చేయండి. ఏమేంటంటే కప్ అండ్ సాసర్ మీరు పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి మీ హస్బెండ్ దగ్గర నిల్చుంటారు. హస్బెండ్ అప్పుడు ఈ బాల్ ని పైకి వేస్తాడు. అది కిందికి వచ్చే లోపల ఈ కప్ అండ్ సాసర్ తీసుకొని టేబుల్ మీద పెట్టాలి. ఇది పట్టుకోకపోయినా, సాసర్ మీద కప్ లేకపోయినా అది నాట్ కౌంట్. మీకు ఇచ్చే 100 seconds లో ఎన్ని సాసర్ మీద కప్ స్ట్రైట్ గా పెడతారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళే విన్నర్. యువర్ 100 seconds starts in 3, 2, 1, go. Back. Boom 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 boom. ఈ పాపలే లేకపోతే doom 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 doom. Continue. అది కాదు. So run. Put your hands up and say let's have some fun. Very good. One very good. శివ పైకి రా దగ్గర రా చెప్తా. స్లో శివ, నువ్వు పైకి Run. Gotta win the heart of every sexy woman. Not count. రెండు ఇక్కడ కౌంట్, ఇంకా రెండు తీసేయి. నేను పెట్టచ్చా పోనీ? ఐ విల్ ట్రై. ఎవరన్నా శిరీష గారు మీరు ఆడతారంటే పైకి. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళు. ఇప్పుడు దగ్గరికి ఇస్తా. వెళ్ళండి. 20 seconds. Come on, try. దగ్గరికి రానివ్వు సిరియక్క, దగ్గరికి రానివ్వు. ఇంకా 10, 9, 8, 7, 6. No, అయిపోయింది. లీవ్ ఇట్. దగ్గరికి ఇవ్వమా. 4, 3, 2, 1. Time up. అయితే కేసీ గారు ఎంత కౌంట్ ఇక్కడ? నేను ఎగ్జాక్ట్ కౌంట్ కాదు కానీ మినిమం 6 అయితే పెట్టాడు. మినిమం 6. అయితే ఇక్కడ నిల్చుని అన్ని కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మీరు ఒక్కటి, అది అర్థమైంది. కాదు ధనరాజ్ గారు, ఇంత చిన్న గేమ్ ఆడలేపారా మీరు? నేను ఆడతా చూడండి. కప్ పెట్టుకో. రెడీ? కష్టమే. ఇది వాళ్ళు 9 పెట్టారంటే ఎంత కష్టమైన గేమ్. శివ ఎన్ని బ్యాలెన్స్ చేస్తావు శివ లైఫ్ లో?
సూపర్ ఆట, కానీ ఈ కష్టమైన ఆటని చాలా ఈజీగా 9 పాయింట్స్ తో గెలుచుకుంది మై అండ్ శివ. రైట్, సో బాహుబలి, దీపావళి, భర్త బలి అని అంటున్నాం కాబట్టి బాహుబలిలో రోహిణి ఒక అద్భుతమైన సీన్ ఉంటది అన్ని అద్భుతాలు అందులో కదా. అంటే అద్భుతానికి మించి ప్రభాస్ గారు ఇలా చేయబెడతారు మీద నుంచి అనుష్క అలా నడుచుకుంటే బ్యూటిఫుల్ అది సీన్. యాక్చువల్ గా బాహుబలి. కానీ ఒక్కసారి ఇమాజిన్, మన ఫ్యామిలీ నంబర్ 1 కి బాహుబలి మా కౌశల్ గారు అండ్ అనుష్క దేవసేన నీలిమ గారు, కౌశల్ గారు ఇలా పెట్టారు. బాబు అదంతా గ్రీన్ మ్యాట్ బాబు, రియల్ కాదు. రియాలిటీ షోస్ కోసం పుట్టిన మీరు అదంతా రియల్ కాదంటారా? ఆ రియాలిటీ ఓకే, ఇక్కడ రియాలిటీ చేతుల మీద ఎక్కితే ఇంకేమైనా ఉందా? ఇది నడుస్తే విన్నర్ అవుతాని చెప్పండి, చేస్తాం రియాలిటీ షో కోసం. ఎస్, నెక్స్ట్ టాస్క్ ఇది ఫ్యామిలీ నంబర్ 1 టైటిల్ విన్నర్ కి చాలా దగ్గరికి తీసుకెళ్తారు. ఎవరైతే భార్య బరువును మోసి భర్త బలైతాడో వాళ్ళే విన్నర్. టైటిల్ ఇక్కడ ఉందంటే ఆల్మోస్ట్ ఈడి వరకు తీసుకొస్తుంది. లెట్స్ ఇన్వైట్ కౌశల్ గారు అండ్ నీలిమ గారు. రే ప్రాపర్టీ తీసుకురండి రా. బాహుబలి రా రా రా, రెడీ రెడీ. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, నేను వెనకాల పడ్డాను అనుకోండి. అసలు నాకు తెలిసి అదే ప్లాన్ అనుకుంటా వీళ్ళిద్దరిది. బాహుబలి గారు టేక్ ఏ పొజిషన్. టాపిక్ ఏంటంటే ఇక్కడ మధ్యలో నిలబడి ఫ్యామిలీ నంబర్ 1 గురించి ఒక 30 సెకండ్స్ మాట్లాడాలి. రెడీ సార్. భర్త బలి కాంటెస్ట్ లో నంబర్ 2. బ్యూటిఫుల్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు, వెరీ లైట్ వెయిట్ యు ఆర్. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు కదా. ఎప్పుడు ది హెవీ వెయిట్ ఛాంపియన్ మృదుల. సార్ సార్ ఎట్లుందంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ పొట్టేళ్ళు కట్టేసినట్టు కదా. దా నువ్వు అయితే ఎక్కువ. ఆయన రొట్ట రొట్ట అవుతున్నారు లేగమ్మ తల్లి. ఆర్ఆర్ఆర్ కాదు, బాహుబలి కాదు, సైతానికి ఫౌజీ. ఎలా అనిపించింది? నేను చేయొచ్చా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మృదుల, వెరీ గుడ్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ ది లైటెస్ట్ వెయిట్ ఛాంపియన్ ప్రియా గారు. శతద్రువంశ యోధుడు, ఓటమి ఎరుగని వీరుడు, వేలుపోయిన సూర్యుడు రితేష్ గారు. ఇది ఇక్కడరా ఇప్పుడు ఈ జిలేబీ ఎక్కితే ఆమె అయ్యో వద్దండి మా ఆయన అంది, ఎక్కి 5 నిమిషాలు నించుంది మీద. వాళ్ళందరూ చెప్పారు ఆయన చెయ్యి ఫింగర్ బాగాలేదు, తొందరగా రావాలి మరి, ఓ గంట నించొని అంటే ఆ ఏళ్ళు పెట్టుకొని ఎక్కడ నో అంటవేమో అని అనుకున్నాను కానీ గెలిచారు భయ్య మనసులు. థ్యాంక్ యూ భయ్య. ఇక్కడ టైటిల్ కాదు, మనకు మనసులు ఇంపార్టెంట్. మనసులు ఇంపార్టెంట్ అంటే టైటిల్ లేదని చెప్తున్నాడు. రవి, ఇదంతా చూసిన తర్వాత నాకు చేయాలనిపిస్తుంది. ఓకేనా మీకు? వదిన గురించి ఆలోచించి ఈ గేమ్ ని పెట్టడం జరుగుతుంది. రండి నెక్స్ట్ మీరే. చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటది? నేనేమనంటే 2 చెక్కల మీద 2 కాళ్ళ మీద ఇలా కూర్చుంటే అప్పుడు పైనుంచి ఇలా ఎక్కుతారని జంపా. ఒకసారి లేకని చెప్తా, ఒకసారి కూర్చోండి. ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇగో ఇట్లున్నావు కదా, కొంచెం వెనకాలండి ఇట్లా అని. బ్యాక్ వెళ్ళి. ఇప్పుడు అక్క రైట్ తోడ మీద నీ రైట్ లెగ్, లెఫ్ట్ తోడ మీద లెఫ్ట్ లెగ్ దాటుకొని వచ్చేయండి. ఏంటి కాలు ఉండాలి? ఇది ఏంటిది? అన్న అది చేస్తే నువ్వు ఆల్మోస్ట్ టైటిల్ విన్నర్ అన్న. యాక్చువల్లీ నేను ఇది ఎందుకు చేస్తున్నాను, అందరు చేశారు, నువ్వు చేయలేదు. ఇది అందరూ వచ్చి ఒక్కొక్కసారి నడుచుకొని వెళ్ళిపోతారు. పనిష్మెంట్ అది. రెడీ ఎవ్రీవన్, అందరూ వచ్చేయండి, 1 by 1 అందరూ వచ్చేయండి. వచ్చేయండి. రెడీ, ఫస్ట్ రోహిణితో స్టార్ట్ చేస్తున్నాం. చూసారు కదా ఈ రోజు దీపావళి ఎపిసోడ్, మీరు కూడా హ్యాపీగా జరుపుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.